అనకాపల్లిలో ఓ బాలిక జీవితాన్ని చీకట్లోకి నెట్టిన దారుణ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. అనకాపల్లి పట్టణ ప్రాంతానికి చెందిన ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా సమాచారం అందడంతో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తునైతే ప్రారంభించారు. మొదట ఇది ఆత్మహత్యాయత్నం కేసుగా కనిపించిన విచారణ ముందుకు సాగే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు చెబుతూ ఉన్నారు. దర్యాప్తులో బాలిక తల్లి కుటుంబ కలహాల కారణంగా తన భర్తకు దూరంగా ఉంటున్నట్లు గుర్తించారు పోలీసులు. ఈ క్రమంలో అనకాపల్లి శారదానగర్ కు చెందిన సచివాలయ ఉద్యోగి భార్గవ్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. భార్గవ్ కూడా తన భార్యకు దూరంగా ఉంటూ బాలిక తల్లితో సహజీవనం చేస్తున్నట్లు విచారణలో వెల్లడైందని అధికారులు చెబుతూ ఉన్నారు. ఈ కేసులో అత్యంత తీవ్రమైన ఆరోపణ ఏంటో తెలుసా? డబ్బాసతో బాలికను భార్గవ్ తో లైంగికంగా కలిసేలా తల్లి బలవంతం చేసిందని పోలీసులు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ అంశంపై బాలిక వాంగ్మూలం, వైద్య ఆధారాలు, ఇతర సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత పోలీసులు కేసును పోక్సో చట్టం కింద నమోదు చేసినట్లుగా చెప్తూ ఉన్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం చూస్తే బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన తర్వాత ఆమె తీవ్ర మనస్తాపానికి గురై బాత్రూం శుభ్రం చేసే రసాయనం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది. వైద్యుల పర్యవేక్షణలో బాలికకు అవసరమైన చికిత్సతో పాటు కౌన్సెలింగ్ కూడా అందిస్తున్నట్లు సమాచారం. ఈ కేసును అనకాపల్లి డీఎస్పీ జిఆర్ఆర్ మోహన్ పర్యవేక్షణలో ప్రత్యేకంగా అయితే దర్యాప్తు చేశారు. బాలిక వాంగ్మూలం, వైద్య నివేదికలు, డిజిటల్ ఆధారాలు, ఇతర సాక్ష్యాలను సేకరించిన అనంతరం బాలిక తల్లి, సచివాలయ ఉద్యోగి భార్గవ్లను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఇద్దరిని కూడా న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్ కు తరలించినట్లు అధికారులు కూడా వెల్లడించారు. పోలీసులు ఈ కేసును అత్యంత సున్నితంగా పరిగణిస్తూ దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా బాధిత బాలిక భద్రత, సంక్షేమం, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కూడా చెప్తూ ఉన్నారు అధికారులు. ఫోక్సో చట్టం కింద నమోదు చేసిన ఈ కేసులో మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు పేర్కొంటూ ఉన్నారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో తీవ్ర ఆందోళనకు దారితీసింది. బాలికల భద్రత, కుటుంబ వ్యవస్థ, మహిళా రక్షణ, పిల్లలపై జరిగే నేరాల నిరోధం వంటి అంశాలపై మరోసారి చర్చ మొదలైంది. ఇలాంటి కేసుల్లో బాధితురాలి గోప్యతను కాపాడటం, ఆమెకు చట్టపరమైన మరియు మానసిక సహాయం అందించడం అత్యంత కీలకమని నిపుణులు చెబుతూ ఉన్నారు.